హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుంది, చికెన్ తినాలి అనిపిస్తుంది కదా. అలానే చేయడం కూడా నేర్చుకోండి. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా బౌల్ పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా దూరగా వేంపుకోవాలండి. అలానే అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని మొత్తం అంత పచ్చివాసన పోయేటట్టు మంచిగా దూరగా వేంపుకోండి. ఆనియన్స్ కూడా పచ్చివాసన పోవాలి. ఆయిల్లో మంచిగా మగ్గుతున్నాయి. అలానే చికెన్ వేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే మగ్గనియాలండి నూనెలో. కారం, సాల్ట్ తగినంత వేసుకోండి. మొత్తం కలుపుకోండి ముక్కలకు పట్టేటట్టు. 4-5 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. 4-5 నిమిషాల తర్వాత తెరిచి చూస్తే మొత్తం వాటర్ వచ్చి ఉంటాయి, వాటర్ ఊరి ఉంటాయి. అలానే టమాటాలు వేసుకోండి. ఒక 2 కట్ చేసి టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు వదిలేసి పెడితే టమాటాలు కర్రీలో మంచిగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, నీళ్ళు ఊరిపోయినాయి. ఆ నీళ్ళతో పాటు టమాటాలు, చికెన్ కర్రీ మంచిగా ఉడికిపోతుంది. మనం కర్రీకి తగ్గట్టు టమాటా మంచిగా వేసుకోవాలి. అలానే ఎక్కువ వేసుకుంటే తీయగా అవుతుంది, మనకు చికెన్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తగినంత 1-2 చూసుకొని వేసుకోవాలి. దాంట్లోపలనే నీళ్ళు ఊరిపోతాయి. అలానే కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేస్తే కర్రీకి థిక్నెస్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టము. చికెన్ కర్రీ అయితే నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా కర్రీస్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలానే క్లీన్గా కడుక్కొని కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసేయండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆనందంగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. కర్రీస్ రాని వాళ్ళు ఇలా చేసి చూడండి. చికెన్ కర్రీ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.